కాంగ్రెస్ ప్రభుత్వం అనేక స్కామ్లు చేస్తోందంటున్నారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. సీఎం రేవంత్ కేసుల పేరుతో కేసీఆర్ని ఇబ్బంది పెడుతున్నారన్నారు. మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఒక పెద్ద కుంభకోణానికి పాల్పడ్డారని, 1000 కోట్ల విలువైన ఒక రిసార్ట్ని 330 కోట్ల రూపాయలకే దక్కించుకున్నారని విమర్శించారు. దీనిపై ఈడీ సహా కేంద్ర సంస్థలు దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. వైట్ కాలర్ క్రైమ్ అన్నట్టు మోసగాళ్ళకే మోసగాడు ఈ రంజిత్ రెడ్డి. మోసగాళ్ళకే మోసగాడు, ఫాదర్ ఆఫ్ ద చీటర్స్, అవినీతి అనగొండ. ఇది షామీర్పేట ఉన్నది, ఇది రంజిత్ రెడ్డి చూసుకుంటుంది. ఇప్పుడు కొత్తది 10,000 కోట్లది. ఖచ్చితంగా ఎన్ని ఎకరాలని అధికారంగా స్పష్టంగా లేదు, త్వరలో డీటెయిల్స్ ఇస్తాం. ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. దీని మీద రంజిత్ రెడ్డి బినామీ కంపెనీతో వేసి రంజిత్ రెడ్డి అప్పనంగా 10,000 కోట్ల కంపెనీ డేటెడ్ ఎప్పుడంటే 25/2 ఫిబ్రవరి. ఆర్డర్ ప్రొనౌన్స్డ్. ప్లీజ్ టేక్ ఏ ఫోటో అన్న. ఆర్డర్ కాపీ 25 ఫిబ్రవరి 2025 రోజు ఆర్డర్ అయింది. ఇది 330 కోట్లకు ఈ తెలంగాణ నీరవ్ మోడీ, విజయ్ మాల్యా వైట్ కాలర్ క్రైమ్ చేసే రంజిత్ రెడ్డికి అలాట్ అయింది. నీకు తెచ్చిన తెలంగాణ పటం ఎక్కడదయా? నువ్వు కూర్చున్న కుషి ఎక్కడదయా? నువ్వు పోలీస్ టవర్స్లో కూర్చున్నావు, సైబర్ టవర్స్లో, అది ఎక్కడదయా కుర్చీ? నీకు సెక్రటరీలో కట్టింది ఎవడయా? సెక్రటరీలో కుర్చీ తెచ్చిపెట్టింది ఎవడయా? ఈ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి మీద ఆయనను విచారణ పేరుతో వేధిస్తారా? ఇదా మీకు? కేసీఆర్తో గోక్కున్నాడు, కేసీఆర్తో పెట్టుకున్నాడు, ఎవడు మిగిలలేడు బిడ్డ. ఈ రాష్ట్రంలో చివరి రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వే అవుతావు. కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ఇంకా 40 ఏళ్ళ వరకు బొంద పెడతాడు ఈ రేవంత్ రెడ్డి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను.